సిద్దిపేట నేడు శుద్దిపేటగా మారిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. క్లీన్ సిటీగా సిద్దిపేటకు జాతీయ స్థాయి అవార్డు రావడం మనందరికీ గర్వకారణమంటూ హరీష్ రావు కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టంతో నేడు సిద్దిపేట పరిశుభ్ర పట్టణంగా మారిందని చెప్పారు. ఒకవైపు కార్మికుల కష్టం, మరోవైపు సిద్దిపేట ప్రజల సహకారంతోనే ఇంత గొప్ప అవార్డు సాధించామన్నారు. పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే హరీష్ రావు సన్మానించారు. అటు రాష్ట్రానికి అవార్డులు వస్తే ప్రభుత్వం కనీసం అభినందనలు తెలపలేదని పరిస్థితిలో ఉందని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సంస్కృతి కాంగ్రెస్ సర్కారులో లేదన్నారు. మన సిద్దిపేటలో మన గర్వకారణం దేశం గుర్తించింది. మనకు జాతీయ స్థాయిలో మనకు అవార్డు వచ్చింది. రోగం వస్తే ఏం చేస్తాం? మనం రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం. ఈ సామాజిక వైద్యులు ఎక్కువ రోగమే రాకుండా చేసేటువంటి నిజమైన వైద్యులు కదా. మనం చక్కగా చేయాలనుకో రోగాలు పెరిగాయా? దోమలు పెరిగితే డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, కరోనా వస్తుంది, ఇంకేంటో వస్తుంది. రోగం వస్తే నయం చేసే డాక్టర్ ఎంత గొప్పవాడో రోగం రాకుండా చేసే మా సఫాయి కార్మికులు అంతకంటే గొప్పవాడు కాదు. తెలంగాణలో కాదు, దేశంలోనే సిద్దిపేట మారుమోగించే విధంగా మరి భాగస్వామ్యం వహించిన ప్రజలకు, కార్మికులకు నా హృదయపూర్వక శిరస్సు వచ్చి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇంత గొప్ప అవార్డు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు రావడం అనేది మనందరికీ గర్వకారణం. ప్రజల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. మా మున్సిపల్ సిబ్బంది రేయి పవన్లు మీ అందరితో కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. మా పారిశుద్ధ్య కార్మికుల కృషి, మా కౌన్సిలర్ల, అధికారుల భాగస్వామ్యం వల్ల ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఆ మోరీలలో చెత్త దిగులు తీసి ఆ మోరీలలో తీసిన చెత్తను రోడ్డు మీద వేస్తే అక్కడ వారం 10 రోజులు ఉంటుండే. ఎందుకంటే ఇలా వాళ్ళ ఆరోగ్యాలు మంచుకుంటుంది. దోమలు కమ్మాయి, పట్టులు లేకుంటాయి, వాసన బందయింది, చెత్త ఇలా బాధ లేకుంటాయి. కొద్దిగా ఇలా సిద్దిపేట ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే వాళ్ళకు అర్థమైంది. ఎప్పుడైనా పక్కూరులో పక్కపక్కలో వచ్చి మీది బాగున్నది అంటే అప్పుడు మన గొప్పతనం మనకు అర్థమైపోతుంది. అలాంటి అంత గొప్పగా ఈ సిద్దిపేటను మరి మా జవాన్లు, మా కార్మికులు, మా కౌన్సిల్ కృషితో ఎంతో మంచిగా జరిగింది. అట్లా 2015లో ఎక్సలెన్స్ అవార్డు, 16లో జాతీయ స్థాయి అవార్డు, 2016లో హరిత మిత్ర అవార్డు, స్పోర్ట్స్ అవార్డు, ఇట్లా 2023లో క్లీన్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా